ఫ్రెండ్స్, మరి మీరందరూ బాగున్నారండి? మేము బాగున్నాము. ఇదిగోండి వర్షం అయితే చినుకులు పడతా ఉన్నాయి. నేనైతే ఇదిగోండి మరి కూరగాయల యొక్క మొక్కలు అయితే తెచ్చాను. వంకాయలు, తర్వాత టమాటా, మరి పచ్చిమిరపకాయలు మరి అయితే నారు తీసుకొచ్చానండి. మరి ఇప్పుడైతే నేను వేస్తున్నాను. ఇప్పుడు వేస్తే చాలా బాగా వస్తాయి కాబట్టి ఇదిగోండి తీసుకొచ్చాను. ఇప్పుడైతే ఈ మొక్కలని నాటేస్తాను. చూడండి, కూరగాయల మొక్కలండి. వంకాయ మొక్కలు అయితే ఇగోండి, వంగ మొక్కలు ఒకసారి చాలా వీడియోస్ ఉన్నాయి మన యూట్యూబ్లో. అయితే ఒకసారి చూడండి, ఎన్ని కాయలు, చాలా కాయలు కాసేసినాయి. మరి కొన్ని మొక్కలు అయితే నేను పీకేశాను, కొన్ని మొక్కలు అయితే ఇగోండి ఇప్పుడు కాస్తానే ఉన్నాయి ఇంకాను. ఇదిగోండి ఇప్పుడే తీసుకొచ్చాయి వంకాయలు, వేసుకుందామండి. చాలా బాగా వస్తాయండి. మన మిద్దె తోటలో కాయగూరలు తినడం అలవాటు పడ్డ తర్వాత బయటికి కొనుక్కొచ్చినా కానీ సరిగ్గా బుద్ధి కావట్లేదు. అవి మన చేతులతో మనం పెంచుకుంటున్నాం కదా, అందుకని మనకు చాలా చక్కగా అనిపిస్తున్నాయి. ఇదిగోండి 2 మొక్కలు అయితే పెడుతున్నాను. చిరుకులు పడుతున్నాయి కాబట్టి చాలా ఈజీగా బ్రతికేస్తాయండి మొక్కలైతే. పక్కకి వేస్తున్నాను చూసారా, ఎందుకంటే మొన్నేనండి మొక్కలు ఇంక రాలేదని చెప్పి ఇదిగోండి ఏంటంటే మెంతులు వేసారండి ఆకుకూరలకి. మరి చక్కగా వస్తూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే, అందుకని చెప్పి పక్కకి వేస్తున్నాను. మెంతికూర వచ్చిన తర్వాత పీకేసుకున్న తర్వాత అప్పుడు అయితే మళ్ళీ ఇంకా చక్కగా బాగా వస్తాయి. సరే, ఇలాగైతే మొత్తం పెడతానండి మొక్కలు. వంకాయ మొక్కలు అయితే పెట్టేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మంచి సీజన్ అండి కాబట్టి పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు పెట్టుకుంటే బాగా వస్తుంది. వర్షం కూడా పడుతుంది కాబట్టి చక్కగా చినుకులు పడుతున్నాయి కదా, పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే మొక్కలన్నీ పెడుతున్నాను. వంకాయ మొక్కలు అయితే వేసేసాను, అందులో వేసాను. తర్వాత కొంచెం అటు కూడా అక్కడక్కడ వేసాను, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేసాను. ఇదిగోండి ఇప్పుడైతే ఇదిగోండి టమాటో నారండి, చూసారా ఇది ఇక్కడ రెడీ చేశాను. ఇదిగోండి బకెట్లు చూసారా, ఇదిగోండి పెరుగు బకెట్లు అండి. అందులో అయితే మొత్తం కంపోస్ట్ అన్నీ కలిపేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇందులో మొక్కలు పెడుతున్నానండి. ప్రతి సంవత్సరం కూడా ఇందులోనే పెడతాను నేను. చాలా బాగా వస్తాయి కాయలు, టమాటాలు. రెండేసి మొక్కలు అయితే పెడుతున్నానండి. సరే, ఈ 4 పెట్టాను. ఇంకా అక్కడక్కడ కుండీలు ఖాళీగా ఉన్నాయండి, అక్కడైతే పెట్టేస్తాను. ఇక్కడ పెడతాను చూడండి, అక్కడక్కడ పెడతాను. ఇలాంటి గ్రో బ్యాగులు అయితే ఇంకా బాగా వస్తాయండి, ఏర్లు బాగా వెళ్ళి బాగా వస్తాయి కాయలు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేసుకోవడమే. ఇలాగైతే పెట్టుకుందాం. ఇంకా అక్కడక్కడ ఉన్నాయండి, పెడతాను. వంకాయలు టమాటాలు పెట్టేశాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు. మన మిద్దె తోటలు అక్కడక్కడ ఉన్నాయి పచ్చిమిరపకాయలు, అయినా కానీ వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకొచ్చి పెడుతున్నాను. ఇదిగోండి చూసారా అండి, ఇది ఇందులో పెడుతున్నాను. ఇదేంటో తెలుసా, ధర్మకోల్ అండి.
థర్మకాల్ బాక్స్ అండి ఇది. ఈ విధంగా 2 అయితే పెడతాను, ఎందుకంటే ఒకటి చనిపోయినా కానీ ఇంకోటి బతికిద్ది. థర్మకాల్ బాక్స్ అండి. ఈ బాక్సుల్లో అయితే కొత్తిమీర వేస్తాను. ఈ బాక్సుల్లో ఈ విధంగా అయితే అక్కడక్కడక్కడ వేసుకుంటానండి. అక్కడ ఖాళీ ఉంటే అక్కడైతే నేను వేస్తాను. ఇప్పుడు పచ్చిమిరకాయ ముక్కలు ఖాళీ ఉందా, అటు ఉంది, ఇలాగైతే వేసుకుంటాను. మొత్తం వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్ని మొక్కలు అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఇగోండి కొత్తిమీర అండి ఇందులో వేస్తున్నాను. ఒకసారి కొత్తిమీర ఒకటి, మెంతికూర ఒకటి ఇందులో భలే వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఇలాగ మట్టి అయితే లూజ్గా ఉండాలి, ఇసుక కలుపుకోవాలి ఎక్కువ, ఎందుకంటే కొత్తిమీర కాబట్టి ఎక్కువ ఇసుకలో బాగా వస్తుందండి. హైబ్రిడ్ విత్తనాలండి ఇవి. ఇలాగ వేసిన తర్వాత కొంచెం ఇలాగా అనుకోవాలి. ఆకుకూరలు బయట చాలా రేటు ఉన్నాయి. ఈ విధంగా వేసుకుని పెంచుకుంటే చక్కగా హ్యాపీగా కోసుకోవచ్చండి మనం అయితే. మెంతులు మన ఇంట్లోనే ఉంటాయి కదా, ఆ మెంతులు కూడా ఇలాగే వేసుకుంటే ఇవ్వండి. ఇప్పుడు ఎన్ని వేసానో వస్తాయి మొక్కలు ఇంకా 2 రోజుల్లో. వంటగదిలో ఉంటాయి కాబట్టి ఆ మెంతులు తీసుకుని వేసుకుంటే చక్కగా మంచిగా వస్తుందండి ఆకుకూర. ఇదిగోండి అయితే వేసాను. ఇప్పుడు వేసేసిన తర్వాత ఇదిగోండి నీళ్ళు అయితే పోసుకోవాలి. తర్వాత ఇగోండి ఇక్కడ ఈ మొక్కలు కూడా పోతున్నాను. ఇందాక టమాటా మొక్కలు పెట్టాను కదా, ఎందుకంటే సన్నటి సింకులు పడుతున్నాయి, అందుకే నేను తక్కువ పోతున్నానండి. మరి చూసారు కదండి, మరి ఈ విధంగా అయితే ఈరోజు నేనైతే కూరగాయల మొక్కలు మొత్తం మరి మన యొక్క మిద్దె తోటలు అయితే పెట్టేసుకున్నాను. మరి ఇది మంచి సీజన్ బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒకవేళ పెట్టుకోవాలంటే ఇప్పుడు పెట్టేసుకోండి, బాగా వస్తాయండి. ఇప్పుడే మొక్కలు వస్తూ ఉన్నాయి, కొనుక్కుని పెట్టుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.